నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. మరి వరంగల్కి సంబంధించి పడిపోయిన మిర్చి ధరలు ఆందోళనలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎనుమూల మార్కెట్లో పడిపోయినటువంటి మిర్చి పంట ధరలు ప్రధానంగా మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు లభోదిబోం అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మద్దతు ధర చెల్లించాలంటూ వ్యాపారులతో కుమ్మక్కైనటువంటి దళారులు కాయ కష్టం చేసి పండించిన పంటకు చివరకు సరైన ధర రాకపోవడంతో ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది రైతులకు సంబంధించి. ప్రతిసారి కూడా ఇలాంటి వార్తలు మనకి వస్తూనే ఉంటాయి. సో రైతులకు మద్దతు ధర రాకపోవడం, అక్కడికి వెళ్ళేసరికి దళారుల యొక్క ఆధిపత్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి స్వామి. వరంగల్ ఏనుమాముల ఉత్తర తెలంగాణలో రైతులను అయితే పండించిన పంట ఇవాళ ఎనుమల మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మేసి వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రము మిర్చి పంటను కూడా ఎక్కువ వేసిన రైతన్నలు అయితే మిర్చి పంట అయితే మాత్రం మిర్చి ఇవాళ ఎక్కువ శాతంగా కూడా ఎనుమల మార్కెట్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఎర్ర బంగారం దళారు చేతిలో మూగబోయిందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికి రైతన్నలు అయితే ఎర్ర బంగారానికి కనీసం జెండా పాట కూడా పాడకుండా కూడా మద్దతు ధర కూడా పలకకుండా కూడా ఇవాళ దళారుల చేతిలో మార్కెట్ అధికారులు కుమ్మక్కై ఇవాళ రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా లబోదిబం అంటున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో 22 మిర్చి కింటాకి 22,000 పైచిలుకున్న ఆ మిర్చి ధర ఇవాళ 12,000 నుంచి 14,000 వరకు పడిపోవడంతో ఒక్కసారిగా రైతులు ఊపిరి పీల్చుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక ఎకరానికి కనీసం 50,000 పెట్టుబడి వస్తుంది. కాయ కష్టం చేస్తూ పురుగు మందులు కొడుతూ అప్పులు తెచ్చి కూడా ఈ పంటను ఎలా అంటే మిర్చి పంటపై ఆధారపడి ఉండి కూడా ఇవాళ కాయ కష్టం చేస్తున్న రైతన్నలకు ఇలా కన్నీరే మిగిలిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీసం మద్దతు ధర 22 అంటే 18 నుంచి 20,000 రూపాయలు కూడా చెల్లించాలని చెప్పి కూడా ఇలా రైతన్నలు ఒక గోడు వినిపిస్తున్న పరిస్థితి ఏనుమాముల మార్కెట్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా అక్కడ పూర్తిగా ఎంతవరకు నిలవాలి ఉండే అవకాశం కనిపిస్తుంది? ముందేమైనా అంటే ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత రేటు ఉండాల్సిన అవసరం ఉంది, కానీ పూర్తిగా దళారులు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రైతుల నుంచి ప్రధాన డిమాండ్ ఏమైనా కనిపిస్తూ ఉంది? సార్ ఇప్పుడు అయితే రాజశేఖర్, ఇప్పుడు అక్కడ మార్కెట్ అధికారులు కావచ్చు, మార్కెట్ కార్యదర్శి కావచ్చు, మొత్తానికైతే అక్కడ వారైతే మిర్చి పంటకు మద్దతు ధర కనీసం 22,500 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ ఎర్ర బంగారానికి చాలా రెక్కలు రావడంతో కూడా ఇవాళ ఆ మిర్చి పంట రైతులైతే చాలా నష్టపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మిర్చి పంటకు కనీసం మద్దతు ధర 22,000 రూపాయలు పైచిల్కే ఇవ్వాలని చెప్పి కూడా రైతులైతే కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ దళారుల చేతుల్లో కూడా మార్కెట్ అధికారులపై కూడా మిర్చి మద్దతు ధర పలకకుండా కూడా కేవలం ఇవాళ 12,500 నుంచి 3,500 వరకు అంటే సుమారు 14,000 రూపాయలు మాత్రము కింటకు మద్దతు ధర పలుకుతున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీసం జెండా పాటను కూడా అమలు చేయట్లేదని చెప్పి కూడా రైతన్నలు కన్నీరు పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైతన్నలు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మిర్చి పంటలు వేసిన రైతులకు కూడా కనీసం అప్పులు తెచ్చి కూడా పురుగుల మందులు కొట్టలేక కూడా సగం కష్టార్జితం కూడా ఆ పంటల పాలవుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఎకరానికి కనీసం ప్రస్తుతానికైతే రైతులైతే మిర్చి పంట కూడా ఒక ఎకరానికి కనీసం 5-6 క్వింటాలు అంటే సుమారుగా కూడా ఒక క్వింటాల్కి 20,000 చొప్పున వేసుకున్నా కానీ మొత్తానికైతే 5 క్వింటాలకు 5 అట్లా చొప్పున కూడా రైతులైతే అంచనా వేసుకొని కూడా వాళ్ళు జీవనం కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కనీసం మద్దతు ధర మిర్చి పంట మీద ఆధారపడిన రైతులకు మాత్రము మద్దతు ధర చెల్లించకపోతే మాత్రము ఆత్మహత్యల శరణ్యంగా భావిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రస్తుతానికైతే ఆ మార్కెట్ అధికారులే కావచ్చు, కార్యదర్శి కావచ్చు, సంబంధిత అధికారులు అయితే ఆ దళారులకు కొమ్ము కాస్తూ కూడా ఇవాళ వ్యవహరిస్తున్న శైలి మాత్రం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా గానీ కనీసం జెండా పాటను కూడా అమలు చేయకుండా కూడా అవసరంగా కూడా ఒక మద్దతు ధర పలకకుండా కూడా ఇవాళ ఆ కుమ్మక్కై ఒక సిండికేట్ గా ఆ దళారులు మారి కూడా ఒకే పాట ఒక విధానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఏనుమాముల మార్కెట్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ దళారు వ్యవస్థను ప్రారంభానికి కూడా అధికారులు కావాలని చెప్పి కూడా రైతన్నలు అయితే కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్,
రైట్ స్వామి, ప్రధానంగా మిర్చికి సంబంధించి తేమ శాతాన్ని కూడా పరీక్షించిన తర్వాతే రేటు నిర్ధారించే పరిస్థితి ఉంటుంది. సో దళారులు అక్కడ పూర్తిగా వారికి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రైతులు ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు అక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా, లేకపోతే వారు ఏమైనా వివిధ మార్గాల్లో ఏమైనా బయటికి తరలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే అక్కడ మాత్రమే అమ్మే పరిస్థితి ఉందా? రైతులకైతే ప్రస్తుతానికి రైతన్నలకైతే ఇవాళ ఒక 2 రకాల పంటలు అయితే వేయవలసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రైతులకు కూడా ఇవాళ చాలా అంటే నాసి రకంగా సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కూడా అవాళ ఇచ్చిన ఆ రకాలుగా అంటే ఇవాళ అంటే మార్కెట్ అధికారం అయితే జరుగుతుంది. దాంట్లో తేమ శాతాన్ని కూడా గుర్తించి కూడా తేమ పర్సెంటేజ్ తీసేసి కూడా మద్దతు ధర పలికే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆ తాళ్ళు కాయ అంటే 2వ రకంగా సంబంధించిన ఆ కాయలు కూడా వాటికి వేరే రకంగా మద్దతు ధర ఉంటుంది. అందుకనే మెయిన్ ఇప్పుడు వచ్చే సీజన్ మాత్రము నంబర్ 1 క్వాలిటీ కూడా ఇవాళ మార్కెట్ కి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొదటి ఖాతాగా ఏరుతారు, ఈ మిర్చి పంటను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రైతన్నలకు అప్పులు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక కూడా ఫస్ట్ ఖాతా కూడా ఏరి కూడా మార్కెట్ తీసుకెళ్లి మొదటి రకంగా భావించి కూడా దానికి మద్దతు ధర పలకాలని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. దానికి తేమ శాతం కూడా తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మిర్చి పంట కూడా 2వ రకము థర్డ్ అండ్ 3వ రకాన్ని కూడా ఆ రకాలను కూడా నెంబర్ సిస్టమ్ గ్రేడ్ గా గుర్తించి కూడా మద్దతు ధర పలికించే అవకాశాలు ఉంటుంది. దీంతో పాటు కూడా తేమ పర్సెంటేజ్ కూడా తగ్గించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కనీసం మహిళకైతే రైతులకైతే ఏదైనప్పటికీ కూడా రైతులకైతే మద్దతు ధర పలుకుతూనే రైతులకు పండించే పంటకు అంటే గిట్టుబాటు ధర కల్పిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుంటే మాత్రము అప్పుల పాలై కూడా మేము ఆత్మహత్యలే శరణ్యంగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. అక్కడ ప్రధానంగా ఎనుమాముల మార్కెట్కు సంబంధించి అక్కడ మార్కెట్ యార్డ్ అధికారులు ఏమంటున్నారు, ఉన్నతాధికారులకు ఏమైనా కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కావట్లేదని ప్రతిసారి కూడా మన గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో రైతులకు సంబంధించి ప్రస్తావించినటువంటి పరిస్థితి రిపోర్టర్స్ టైంలో ఉంది. సో ఇక్కడ అదే పనిగా ప్రతిసారి కూడా పంట చేతికి వచ్చే టైంలో అమ్మే సమయంలో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో కౌలు రైతులు కూడా ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ దానికి సంబంధించి మార్కెట్కి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదే రేట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేదంటే రైతులు బయటికి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? గతంలో ఈ మిర్చి పంట గిట్టుబాటు ధర లేక కూడా రైతులు ఆగ్రహించి కూడా రైతులు మార్కెట్ లో కూడా మిర్చి కూడా నిప్పు పెట్టి తగలబెట్టిన ఆ శాఖలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా ఈ దళారీ వ్యవస్థ సిండికేట్ కావడంతో కూడా రైతులకు మద్దతు ధర కల్పించలేదని చెప్పి కూడా రైతులైతే ఒక ఆగ్రహానికి గురైన నేపథ్యం పలుమార్లు చూసినాం. మన ప్రస్తుతానికైతే ఈసారి కూడా అలాంటిది జరగకుండా కూడా కనీసం రైతులకు మద్దతు ధర జరగాలి. మార్కెట్ అధికారులు కూడా దీన్ని పట్టించుకొని చొరవతోని కూడా కోల్డ్ స్టోర్ లో ఉంచిన మిర్చి పంటను మా కోల్డ్ స్టోర్ లో ఉంచడం జరిగింది. ఆ మిర్చి కూడా తీసుకొస్తే కనీసం కోల్డ్ స్టోరేజ్ ఉంటున్న కిరాయిలు కూడా కట్టలేకపోతున్నాం. కాబట్టి ఈసారి మార్కెట్ సంబంధించిన అంటే కార్యదర్శి కావచ్చు, దానికి మొత్తానికి సెక్రటరీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానికి మార్కెట్ అధికారులు చొరవతోని కూడా ఇవాళ గ్రేడింగ్ చేసి కూడా మద్దతు ధర కల్పించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఉన్నతాధికారులకు కూడా రైతులైతే కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి కనీసం మొత్తానికైతే రైతు కార్మిక సంఘాలు అయితే దీని పట్ల కూడా కార్యాచరణ చేస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఏమైనప్పటికీ కూడా రైతులకైతే మద్దతు ధర కల్పిస్తేనే రైతులైతే ఒక కోలుకునే పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్ స్వామి, చివరిగా అంటే ఎన్ని ఎకరాల్లో మిర్చి పంట ఈసారి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అక్కడికి ఎంతవరకు ఎన్ని క్వింటాల్లో మిర్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎనుమాముల మార్కెట్కు సంబంధించి? దరిదాపుగా రాజశేఖర్ ఇప్పటికీ ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ ఇప్పటికీ ఒక అంటే 200 అంటే 2000 పైచులకైతే ఇవాళ పొద్దుట నుంచి ఉదయం నుంచి 10 గంటల వరకు అయితే కనీసము 2000 క్వింటాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మిగతా రైతులు ఇప్పటికీ అంటే ఇంకా 10 క్వింటాల 10 టన్నుల మిర్చి అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుతారని చెప్పి కూడా రైతులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 టన్నులు అయితే ఇవాళ కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మద్దతు ధర పలకకపోవడంతో కూడా 10 టన్నుల అయితే కోల్డ్ స్టోరేజ్ కి అయితే తరలించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం సుమారుగా ఏనుమాముల మార్కెట్ కి అయితే ఉత్తర తెలంగాణ రైతన్నలు తీసుకొచ్చిన మిర్చి అయితే ప్రస్తుతానికి అయితే మొత్తం సుమారుగా
12 టన్నులు మాత్రము మిర్చి ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అంటే మార్కెట్ అధికారులు అయితే అంచనా వేశారు. ప్రస్తుతానికైతే మద్దతు ధర 11 అంటే 14,000 రూపాయలు క్వింటాల్‌కు ఉండటంతో పాటు కూడా రైతన్నలు ఎంత మొత్తం తెచ్చిన అంటే మార్కెట్‌కి తీసుకొచ్చిన మిర్చిని మాత్రం కోల్డ్ స్టోరేజ్ కి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మద్దతు ధర లేకపోవడంతో కూడా వాళ్ళు నిరాశకు గురై కూడా ఇవాళ కోల్డ్ స్టోరేజ్ దాచుకునే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2 టన్నుల మిర్చి అయితే మాత్రము పొద్దున ఉదయం నుంచి 10 గంటల వరకు అయితే కొనుగోలు చేసే కొనుగోలుదారులు అయితే కొనుగోలు చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.